హైదరాబాద్ లో నిర్మించనున్న కళాభారతి డిజైన్ ను ఓకే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్కిటెక్ట్ హఫీజ్ తయారు చేసిన అవుట్లుక్ తో పాటు ఇన్నర్ డిజైన్ కు ఆమోదముద్ర వేశారు సీఎం కేసీఆర్. కళాభారతిలో అత్యాధునిక హంగులతో 4 ఆడిటోరియాలను నిర్మించాలని డిసైడ్ అయ్యారు. హైదరాబాద్ లో లేటెస్ట్ టెక్నాలజీతో కళాభారతిని నిర్మించాలని నిర్ణయించింది సర్కార్. ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న 14 ఎకరాల ప్లేస్ లో బిల్డింగ్ ను కట్టాలని డిసైడ్ అయింది. వరల్డ్ ఫేమస్ ఆర్కిటెక్ట్ హఫీజ్ డిజైన్ చేసిన నమూనాను ఓకే చేశారు సీఎం కేసీఆర్. కళాభారతిలో 4 ఆడిటోరియంలను నిర్మించనున్నారు. ఫస్ట్ ఆడిటోరియంలో 500 మంది, రెండో ఆడిటోరియంలో 1000 మంది, మూడో ఆడిటోరియంలో 1500 మంది, నాలుగో ఆడిటోరియంలో దాదాపు 3000 మంది కూర్చునే కెపాసిటీతో కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఆడిటోరియంలతో పాటు వీకెండ్స్ లో వెళ్లేందుకు ప్రివ్యూ థియేటర్లను కట్టనున్నారు. తెలంగాణ చరిత్రను తెలిపేలా లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం గ్యాలరీతో పాటు ఫోటో, శిల్పాల గ్యాలరీలను ఏర్పాటు చేయనున్నారు. వీఐపీల ప్రత్యేక లాంజ్, మీడియా కోసం సెమినార్ హాల్స్ నిర్మించనున్నారు. 50 నుండి 100 మంది ఉండేందుకు వసతి గృహాలు, అతిథి గదులు, సభ్యుల కోసం 40 ప్రత్యేక రూమ్లు కట్టనున్నారు. 1000 మంది కూర్చుని ఒకేసారి భోజనం చేసేలా ఫుడ్ కోర్ట్, 3 రెస్టారెంట్లు, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ, ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేయనున్నారు. 10,000 మంది ఏకకాలంలో చూసేందుకు ఓపెన్ హాల్ ను నిర్మించనున్నారు. బిల్డింగ్ మెయిన్ గేట్ తో పాటు మరో 2 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు 3000 వెహికల్స్ కోసం పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం నిర్మించనున్న కళాభారతి భవనం ప్లేస్ లో డైలీ వందలాది మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తారు. వారికి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయకుండా పనులు ప్రారంభిస్తే వ్యతిరేకత తప్పదంటున్నారు జనం.